నంది వచ్చేస్తున్నా. రండి అయ్యా. నమస్తే. మీ మాట కాదన్నా, పెద్ద మనసుతో నా చెల్లి పెళ్లికి వచ్చారు. చాలా సంతోషం. భలేవాడివయ్యా. నీ చెల్లెలు మా కోడలు కాకపోవటం మా దురదృష్టం. ఈజ్ లక్కీ ఫెలో. రండి కూర్చోండి. ఏంటి 4 దండలు తెప్పించావు? 2 ఆళ్ళకి 2 మనకా? కాదు, వాళ్ళకి సాయంత్రం పండక్కి. సాయంత్రం పండక్క. మనకెప్పుడు సాయంత్రం, మనకెప్పుడు పండగో? ఏ ఆవులా మేసేకు పంతులు గారికి. నందన్న, ఈ పందిట్లోనే అన్నయ్యకి గౌరికి పెళ్లి జరిగితే బాగుంటుంది కదా? బానే ఉంటది. నీ పిల్లలకి పెళ్లిడు వచ్చి పెళ్లి జరిగినా ఈడు పెళ్లి చేసుకోడు. ఈడు భీష్మ సినిమాలో పెద్ద ఎన్టీఆర్. పెళ్ళి అక్కడ జరుగుతుంటే నమ్మకం చూస్తావేంట్రా? అక్కడ చూడు. అక్కడ కాదన్నా, చెల్లి పెళ్లి కలంతా ఇక్కడ నీ కళ్ళల్లో కనపడుతుంది. శివుడు 3వ కన్నులాగా ముఖం తగదగలు ఆడిపోతుంది. ఇదిగో ముందే మన ఇద్దరికి 3 ముళ్ళు పడుంటే ముచ్చటగా పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేవాళ్ళంగా. కన్యాదాతలు త్వరగా రావాలండి. వచ్చేస్తున్నా. ఏంటొచ్చేస్తారా? కన్యాదానం చేయడానికి పెళ్ళైన మొగుడు పెళ్ళాలే కావాలి. చివరిగా కూతురు కన్యాదానానికి అమ్మా నాన్న కావాలి, కానీ చెల్లెలు కన్యాదానానికి అన్న చాలే. కన్న తల్లిని నేను బతుకుండగా నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా? కన్న తల్లి? అవును, నేను వీడి కన్న తల్లిని. అజయ్, మరి నేను అనాథని, నాకెవరు లేరని ఎందుకు చెప్పావు? అది ఏరా నీళ్ళు వదులుతున్నావు? అమ్మ, అక్క, బావ మేమంతా బతుకుండగానే ఎవరు లేరని చెప్పి మమ్మల్ని చంపేశావా? చంపేస్తాడే, చంపేస్తాడు. ఏరా, మేము నీకు ఏం అన్యాయం చేశావురా? ఇంకా ఏం చేయాలి? నువ్వు చెప్పినట్టు అక్క కూతురు చేసుకోకపోతే ఇంట్లో నుంచి పొమ్మన్నావుగా. నేను ప్రేమించిన దాన్ని చేసుకోవడానికి వీలేదన్నావుగా. ఏ కన్న తల్లిని ఆ మాత్రం అంటానికి నాకు హక్కు లేదా? చెప్పండి అయ్యా, మీరే న్యాయం చెప్పండి. అజయ్, ఎందుకు ఇలా చేశావు? మా ప్రేమ కోసం. నేను ఈ అబద్ధం చెప్పకపోయి ఉంటే మీరు వీళ్ళందరినీ పిలిచి అడిగేవాళ్ళు. వీళ్ళు తప్పకుండా ఈ పెళ్లికి ఒప్పుకునేవాళ్ళు కాదు. మేమిద్దరం ఆత్మహత్య చేసుకునేవాళ్ళం. ఓహో, అంత రోమియో జూలియట్ లవా మీది? ఐ పిటీ యు డా. వాట్ ఇస్ దిస్ విలేజ్? వాట్ ఆర్ దిస్ పీపుల్? వాట్ ఇస్ దిస్ కంట్రీ గర్ల్? ఐ హేట్ దిస్ అట్మాస్ఫియర్. బావా, ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. మీకు నాకు ఏ సంబంధం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కడుపున పుట్టిన నువ్వు ఇంతమంది ముందు మేము నీకు ఏమీ కన్నట్టు మాట్లాడుతున్నావురా? భరించలేను, నేను బతకను, నేనిక్క బతకను. అమ్మా, తొందరపడకండి, కొంచెం ఆలోచించండి. నాకు ఈ విషయం ముందే తెలుసుంటే మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసి ఉండేవాడిని. కానీ ఇప్పుడు శుభకార్యం జరిగిపోయింది. 3 ముళ్ళు పడిపోయాయి. అందరూ అక్షింతలు వేశారు. సో వాట్? అంటే నీ చెల్లెల్ని తీసుకెళ్లి మా ఇంటి కోడలుగా పట్టం కట్టమంటావా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నీ ఆస్తి మొత్తం అమ్మినా సరే ఒక్కరోజు మా లేబర్కి ఇచ్చే కూలీ విలువ చేయదు. మైండ్ ఇట్. చూడండి, మీరెక్కువగా మాట్లాడకండి. మీకెన్ని కోట్లైనా ఉండొచ్చు, కానీ మా అన్నయ్య ఆత్మాభిమానం ముందు, నా కోసం చేసిన త్యాగం ముందు మీ ఆస్తులు ఐశ్వర్యాలు ఎందుకు పనికిరావు. నాకు పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా సరే కాదని నన్ను మా అన్నయ్య మీ తమ్ముడికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడో తెలుసా? నేను మీ తమ్ముడిని ప్రేమించానన్న ఒకే కారణానికి. మా అన్నయ్యని తక్కువ చేసి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను. అమ్మా లక్ష్మి, నువ్వు ఉండమ్మా. నేను ఉండేది పచ్చని పందిట్లో వాళ్ళ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అవును, వీళ్ళకైనా నోరుంది? నోరు మూయండి. అసలు మీకేనా? మాట్లాడద్దు. చూడండి, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. లక్ష్మి నా భార్య. దీనికి ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఒప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఎవ్వరూ లేరు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. నాదే పొరపాటు, తప్పుగా అర్థం చేసుకున్నాను. చెల్లి కోసం ప్రాణం ఇచ్చే అన్నా, అన్నని ఎవరేమన్నా ఊరుకొని చెల్లెలు, ఈ లక్ష్మి కోసం ఆస్తిని అమ్మని అయిన వాళ్ళని వదులుకునే నా కొడుకు. ఎంత ప్రేమ, ఎంత నమ్మకం, ఎంత ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉన్న పిల్లని నా కోడలుగా తీసుకొచ్చావురా. ఇలాంటి లక్ష్మికి అత్తనవ్వడానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి. నేను చాలా అదృష్టవంతురాల్ని.
అమ్మా చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. రే నంది అక్షంతలీరా, దండం పెట్టండి. ఏంటి బయలుదేరకుండా ఇంత లేట్ చేస్తున్నారు? నాకు అవతల చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, టైం వేస్ట్. అమ్ముంటి ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పేది. నాకేం చెప్పాలో తెలియటం లేదు. జాగ్రత్త అమ్మా. నువ్వు వేళకి భోంచే అన్నయ్య, నా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఉరుములు వచ్చినప్పుడు భయపడికి. అర్జున పల్గున అని తలుచుకో, భయం పొద్దు. రాత్రనక పగలనక పొలం పనులు చేయకు. నంది అన్నయ్య జాగ్రత్త. వేళ్ళకి తినమ్మా. లక్ష్మి జాగ్రత్త. లక్ష్మి మమ్మల్ని అందరినీ మర్చిపోకు. ఏ ఆడపిల్ల నా తిండికి వెళ్ళాల్సిందే కదా, ఎప్పటికి మనతోనే ఉండిపోతుందా? లక్ష్మమ్మ కొత్త ఇంటికి వెళ్తున్నా, అక్కడ ఏ అవసరం ఇప్పుడేమైంది? అన్నయ్య ఈసారి నువ్వు నన్ను చూడటానికి వచ్చినప్పుడు గౌరీతో నీ పెళ్లి ముహూర్తం పెట్టుకునే రావాలి. చూడండి, ఇంత ఆత్మీయతను నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ లక్ష్మిని నా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఇక నుంచి నాకిద్దరు కూతుళ్ళు అనుకుంటాను. ఎంత మంచి మాట చెప్పారమ్మా. చాలా చాలా సంతోషం అమ్మా. పదమ్మా. వస్తాను బావా. మంచిది. పదరా. పదమ్మా. రా. వెళ్ళొస్తానన్నయ్య. జాగ్రత్త. అయ్యో ఏంటమ్మా ఇది? జాగ్రత్త చూసుకోవాలమ్మా. జాగ్రత్తమ్మా. ఉంటాను. ఉంటానన్నయ్య. పోనివ్వండి. అన్నయ్య నువ్వు జాగ్రత్త. ఏంటి ఊరుకోరా. నువ్వు కూడా ఏంటి? ఇప్పుడేమైంది? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూడ నా ప్రాణం వెళ్ళిపోయింది. నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ, నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి, జోలాలి జో జోలాలి జో. మా నట్టింటికి మహాలక్ష్మి వచ్చినట్టుంది. ఇక నుంచి నువ్వే ఈ ఇంటి యజమానివి. తీసుకో తల్లి. వద్దత్తయ్య వద్దు, మీ దగ్గరే ఉంచండి. ఇంతవరకు ఇది నా బాధ్యత, ఇక నుంచి నీ బాధ్యత. తీసుకోమ్మా. శ్రీమతికి మీ కూనరాగాలు బాగున్నాయి కానీ గొంతు ఎండిపోయింది. ముందు పాలు తాగండి. ఓకే, ఇప్పుడు మీరు తాగండి. వద్దండి. చూడు, భర్త గదిలోకి భార్య పాలు తెచ్చేది ప్రతి దాంట్లోనూ నేను పాలు పంచుకుంటానని చెప్పడానికి. తాగండి. తాగు ప్లీజ్, ప్లీజ్ తాగు. ఏ సారీ సారీ, ఏమైంది? మా అన్నయ్య తలుచుకుంటున్నట్టున్నాడండి. మొగుడు పక్కనున్నా కూడా అన్నగారు ఆలోచనేనా? ప్రేమించిన వాడి కౌగిలి దొరికింది కదా అని చెప్పి పెంచిన చేతుల్ని మర్చిపోగలవా? యువర్ కరెక్ట్, మర్చిపోకూడదు. కానీ మీ అన్నయ్యకి పంచే ప్రేమలో ఓ వెయ్యో వంతన్న ఈ శ్రీవారికి పంచవా? పోండి. హే యు నో సంథింగ్, నేను త్వరలో ట్రైనింగ్ కి సింగపూర్ వెళ్తున్నాను. ఇందులో హైలైట్ ఏంటంటే శ్రీమతిని కూడా తీసుకెళ్తున్నాను. నిజంగా? ఎస్. ట్రైనింగ్ సన్లైట్ లో, హనీమూన్ మూన్ లైట్ లో. లక్ష్మి! శివన్న ఉరుములు, చెల్లెలు భయపడుతుందేమో, చెవులు మూయాలి. నువ్వు ఊరుకోన్నా, చెల్లులు చెవులు మూయటానికి ప్రేమించుడు పక్కనే ఉన్నాడు. నువ్వు పొడుగు చెప్తాను. పొడుకోమన్నా పొడుకోనా. వాన వాన వెల్లువాయి, కొండ కోన తుళ్ళిపోయి, చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.